రాజన్న సిరిసిల్ల జిల్లా సిరిసిల్ల పట్టణంలో పోలీస్ శాఖ, రోడ్డు రవాణా శాఖ ఆధ్వర్యంలో 2వ దశ డ్రైవింగ్ లైసెన్స్ మేళా నిర్వహించారు. 18 సంవత్సరాల నుండి డ్రైవింగ్ వచ్చిన ప్రతి ఒక్కరూ డ్రైవింగ్ లైసెన్స్ కలిగి ఉండాలని జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ పేర్కొన్నారు. సిరిసిల్ల జిల్లా ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్ ఎంబీఐ అండ్ ఆర్టీఓ గారితో సహకరించి ఒక లైసెన్స్ మేళా ఏర్పాటు చేశాం. అది దాన్ని ప్రతి పోలీస్ స్టేషన్లో 2 వీలర్స్ లైసెన్స్ అవైలబుల్ లేవు. వాళ్ళకి ఒక కమ్యూనిటీ పోలీసింగ్ ప్రోగ్రామ్ ఇది ప్రోగ్రామ్ ఏర్పాటు చేశాం. ఫస్ట్ వాళ్ళకి లెర్నింగ్ లైసెన్స్ ఎగ్జామ్ ఉంటుంది. దానిలో భాగంగా ఎగ్జామ్ ఇచ్చి వాళ్ళకి లెర్నింగ్ ఎల్ఎల్ఆర్ వస్తుంది. దాని తర్వాత 30 డేస్ తర్వాత వాళ్ళకి మెయిన్ లైసెన్స్ కోసం మనం ఏర్పాటు చేస్తాము. అది కూడా ఆర్టీఓ గారితో సహా లోకల్ పోలీస్ ఎంతమందికి మనం మ్యాక్సిమం ట్రై చేస్తాం. ఎందుకంటే ఇప్పుడు చూస్తున్నాము జనరల్ చాలామంది దగ్గర లైసెన్స్ ఉండదు. దానివల్ల వాళ్ళు ఊరు వాళ్ళ దగ్గర లేకపోతే వాళ్ళకి అనవసరంగా చలాన్ పడుతున్నాయి రెగ్యులర్గా. సో దానికి దృష్టిలో పెట్టుకొని మనం ఇది చిన్న ప్రోగ్రామ్ ఇది ఏర్పాటు చేసాం. సరే, ఇప్పుడు లాస్ట్ ప్రోగ్రామ్ మనం 6 months బ్యాక్ చేస్తే ఐ థింక్ 200 మెంబర్స్కి మనం ఇచ్చాము మెయిన్ లైసెన్స్, ఫైనల్ లైసెన్స్. ఇప్పుడు కూడా దాదాపు 700 రిజిస్ట్రేషన్స్ అయినాయి. ఆ 700కి ఎంతమంది పాస్ అవుతారు అది చూడాలి. ఎక్కడ పెడుతుంది సార్ ఎగ్జామ్? అయితే వాళ్ళకి ఎగ్జామ్ ఇక్కడే ఉంటుంది, ఆర్టీఓ ఆఫీస్లో. అంటే సార్ ఇండివిజువల్ ఇంట్రెస్ట్ ఉండాలా సార్, లేకపోతే ఎవరైనా పట్టుబడిన వాళ్ళకి కూడా? వాళ్ళకి ఇంట్రెస్ట్ ఉండాలి. వాళ్ళ ఇంట్రెస్ట్ ఉంటే వాళ్ళు అప్లై చేశారు. అప్లై చేసిన తర్వాత ఇది ఆర్టీఓ దగ్గర వస్తారు. ఈసారి ఆర్టీఓ గారితో కలిసి ఇప్పుడు ఇంకొక మనం డిసిజన్ తీసుకున్నాము. ఎవరికి 3 times కంటే 3 or more than 3 డ్రంక్ అండ్ డ్రైవ్ పట్టుకున్నాము వాళ్ళకి కూడా మనం లెటర్స్ రాస్తాము. ఉన్న డ్రైవింగ్ లైసెన్స్ క్యాన్సిలేషన్ కోసం సస్పెండ్ చేస్తాం.